హోమ్ లోన్ విషయంలో నాదొక దారుణమైన ఎక్స్‌పీరియన్స్ అండి. మామూలు ఎక్స్‌పీరియన్స్ కాదు. 10 సంవత్సరాలు కట్టినా కూడా అంతే లోన్ ఉందండి. అంటే సపోజ్ 40,00,000 తీసుకుంటే లోన్ నేను 10 సంవత్సరాలు వడ్డీ కట్టాను. అది కూడా ఎంత కట్టుంటానో మీకు అర్థమైపోయింది కదా! 25,000 దాకా 25,000, 30,000 మధ్య అంటే అప్పుడు మధ్యలో మధ్యలో పెరుగుతూ ఉంటాయి కదండీ! కడితే మళ్ళీ 10 సంవత్సరాలకి ఎంతైతే తీసుకున్నానో ఆ 40,00,000 ప్రిన్సిపల్ అమౌంట్ ఉండిపోయింది. కట్టాలి అంటే సౌండ్ లేదండి. ఇంక ఏం చేయలేక ఇల్లు అక్కడితో అమ్మేసుకొని క్లియర్ చేసేసానండి. ఎందుకంటే నాకెందుకో అనిపిస్తోంది అది ఒక రకమైన మెంటల్ టార్చరు నెలాఖరుకొచ్చేసరికి మామూలుగా ఉండట్లేదండి. ఎప్పుడైనా ఏదైనా ఇబ్బంది ఉంటే కట్టలేకపోతే వాళ్ళు చేసే ఫోన్లు, సిబిల్ స్కోర్ పడిపోవడం, ఏదైనా గబాల్న అవసరమైతే పర్సనల్ లోను దొరక్కపోవడం, ఆ టార్చర్ పడలేక హోమ్ లోన్ నేను క్లియర్ చేసుకున్నా. కానీ ఇదే నాకు తెలిసిన ఫ్రెండు ఒక ఎక్స్‌పర్ట్ అండి వాడు. ఇదే 40,00,000కి 14,00,000 పైన తగ్గించుకున్నాడండి. అంటే నేను చేసిన పొరపాటు మీకు చెప్తాను. వాడు ఎలా తగ్గించుకున్నాడు, వాడికి ఎలా తగ్గింది అనేది కూడా చెప్తానండి. ఇదంతా కూడా ప్రాక్టికల్‌గానే కాలిక్యులేటర్ ఏసి మరీ చెప్తానండి. సో, దయచేసి గుర్తుంచుకోండి. మనం జనరల్‌గా హోమ్ లోన్ అనంగానే ఎంత పెడతాం? రిటైర్మెంట్ వయసు వరకు పెట్టేసుకుంటాం అందరం గూడా. అక్కడ చాలామంది తప్పు చేస్తున్నాం. కొంతమంది మరీ 10 ఏళ్లకి, 5 ఏళ్లకి పెట్టుకున్నా అది గూడా పొరపాటే. ఎందుకంటే ఇంతకుముందు టాక్స్ బెనిఫిట్స్ వగైరా ఇవన్నీ ఉండేవి. ఇప్పుడు న్యూ టాక్సేషన్ సిస్టమ్ వచ్చాక ఇవేవీ లేవండి. మీకు తెలుసు చాలామందికి లేవు. ఉన్నవాళ్ళు ఓకే. పనికొస్తదనుకున్న వాళ్ళు ఉంచుకోండి. మిగిలిన వాళ్ళ గురించి చెప్తున్నాను. సో, మరి వాడు 14,00,000 పైన ఇదే 40,00,000కి నేను కట్టిన దానికంటే అతను 14,00,000 పైనే తక్కువ కట్టిన సందర్భం మీకు ఎగ్జాంపుల్‌తో సహా ఇస్తాను. సో, జాగ్రత్తగా నోట్ చేసుకోండి. ఎంతంటే అంత ఉపయోగపడుతుంది హోమ్ లోన్ ఉన్న వాళ్ళకి. ఇప్పటికి కూడా అవకాశం ఉంది. మనం ఏదైతే అంటే నేనంటే క్లియర్ చేసేసుకున్నాను గానీ, మీరింకా క్లియర్ చేసి ఉండరు. ఇంకా కడుతూ ఉంటారు. లేకపోతే హోమ్ లోన్ తీసుకోవాలి అనుకునే వాళ్ళకి ఇది షేర్ చేయండి. చాలా పర్ఫెక్ట్ అకౌంటే అంటే పర్ఫెక్ట్‌గానే నేను కాలిక్యులేషన్‌తో సహా ఇస్తున్నాను. వాడిచ్చిన దాన్ని నేను మీకు ఇస్తున్నానండి. సో, జనరల్‌గా 40,00,000 లోన్ తీసుకుంటే ఇప్పుడున్న రేటు యావరేజ్ చెప్తున్నా. ఓ పాయింట్ పర్సెంటు 1.5 మీరు తక్కువ తీసుకుంటే అదృష్టవంతులు సంతోషం. 9.5 ఇంట్రెస్ట్ జనరల్‌గా అనుకుందామండి. 40,00,000 20 సంవత్సరాలకి తీసుకుందాం. యావరేజ్‌గా చెప్తున్నా. ఇంకా తక్కువ, ఎక్కువ అనేది తర్వాత చూద్దాం. ఇక్కడ జరిగింది చెప్తున్నానండి. ఈ 20 సంవత్సరాలకి 40,00,000 తీసుకుంటే ఈఎంఐ ఎంతొస్తదనేది ముందు చూద్దామండి. ఇక్కడ ఈఎంఐ ఈ 9.5% మీద రూ. 37,285 గదా! ఇది పక్కనుంచండి. రూ. 37,285 20 ఏళ్ళు కడితే మనకి ఈ 40,00,000 క్లియర్ అవుతుంది అన్నట్టు. ఇక్కడికి ఒక క్లారిటీ ఉంది గదండీ! సో, ఇంక టోటల్ ఇంట్రెస్ట్ ఎంతనేది చూద్దాం. ఇది ఇంపార్టెంట్. ఏది? మనం 40,00,000 తీసుకుంటున్నాం. మనం ఎంత కట్టాలి అనేది చెప్తున్నాను చూడండి. రూ. 49,48,459 ఇదంతా వాడు ఏసిచ్చిన దాన్నే నేను మీకు చదువుతున్నానండి. అంటే వాడితో ఏయించాను నేను. డౌటొచ్చి, "ఒరేయ్! నువ్వు నిజమే చెప్తున్నావా? పక్కాగా నాకు ఏసివ్వు" అంటే వేసిచ్చాడండి. అతను చార్టర్డ్ అకౌంటెంట్ కూడా. సో, మరి వాళ్ళకున్న తెలివితేటలు మరి మనకుండవు. మనం అంత దృష్టి పెట్టం గదండీ! అంటే ఇప్పుడు చూడండి. 37,285 ఈఎంఐ కడతాం. 40,00,000 మీద 49,48,2 459 ఓన్లీ ఇంట్రెస్ట్ గుర్తుంచుకోండి. దీనికి మళ్ళీ అదనం 40,00,000 ఉంటుంది. మీకు అర్థమైంది కదండీ! సో, మొత్తం ఎంత అయింది? 49,00,000 చిల్లర ప్లస్ 40 89,48,459 అంటే 40,00,000కి ఆల్మోస్ట్ ఆల్ 89,00,000 మనం ఇక్కడ పే చేయాల్సి ఉంటుంది 20 సంవత్సరాల్లో. సరే వాడికి 14,00,000 ఎలా తగ్గిందండి? అదే కదా మన డౌట్. మొదట్లో మనం చెప్పుకుంది అదే కదా! అక్కడికే వస్తున్నాను చూడండి. ఏది ఇది 20 సంవత్సరాలకి. దీన్ని 15 సంవత్సరాలు చేశాడండి. నేను చేసిన పొరపాటు 20 అయితే వాడి ఐడియా ఏంటంటే 5 సంవత్సరాలు తగ్గించాడు. ఏంటి 5 సంవత్సరాలకే అంత తగ్గిందా అంటే యెస్ తగ్గింది. చూసుకోండి కావాలంటే. అది కూడా ఇస్తున్నాను చూడండి. ఇక్కడ ఇప్పుడు మంత్లీ ఈఎంఐ ఎంత అనుకున్నాం? 37,288 కదండీ! ఇక్కడ మరి మొత్తం మన 37,288 49,48,000 ఏమో ఓన్లీ ఇంట్రెస్ట్ కదా! ఇక్కడ 15 సంవత్సరాలకు పెడితే జస్ట్ ఒక 4,000 చిల్లర పెరుగుద్దండి. గుర్తుంచుకోండి. 40 ఇందాకడ 37,000 చిల్లర కదా! 41,769 15,00,000కి పెడితే గుర్తుంచుకోండి. అంటే రూ. 4,480 ఎక్కువ కట్టాల్సి ఉంటుంది. కానీ
ఓవరాల్‌గా పే చేయాల్సిన ఇంట్రెస్టు ఇందాకడ 49,00,000 చిల్లరుంది కదండీ! ఇప్పుడు 35,18,000కి పడిపోయిందండి. ఇదంతా బోర్డు మీద ఏదైనా ఏసి చూపిస్తే మీకు క్లారిటీ ఉండేదేమో కామెంట్‌లో చెప్పండి ఈ వీడియోలో. లేదంటే ఇంకా అర్థం కాలేదు ఏదైనా బోర్డు మీద ఏసి చూపండి అంటే అది కూడా ఏసి చూపిస్తాను. సో, ప్రస్తుతానికైతే ఇది అర్థమైంది కదా మీకు. అంటే ఎక్కడ 49,00,000 ఎక్కడ 35,00,000 18,000 ఇక్కడ ఏం జరిగిందనేది చూసారు గదా! 40,00,000 లోను 15 సంవత్సరాలకి 9.5 ఇంట్రెస్ట్ అయితే మనం ఈఎంఐ 41,000 వచ్చింది. అదే 20 సంవత్సరాలకైతే 37,000 వచ్చింది. కానీ అక్కడ ఎంత అయింది చూసారు. ఇక్కడ కూడా ఎంత అయిందో చూడండి మరి. సో, మరి ఇక్కడ టోటల్ ఇంట్రెస్ట్ వచ్చి అక్కడ 49,00,000 అయితే ఇక్కడ 35,00,000 18,000 అయ్యింది. సో, మరి టోటల్ రీపేమెంట్ ఎంత అయిందండి? ఇందాకడ 89,00,000 వచ్చింది. ఇప్పుడు 75,18,418 వచ్చింది. అంటే మరి ఈ 15 సంవత్సరాలు 4,000 ఎక్కువ కట్టాం కదండీ అంటారు. డబ్బులున్నప్పుడు, చేతిలో ఉన్నప్పుడు 4,000 పెద్ద అమౌంట్ కాదు అనుకున్నప్పుడు 14,00,000 ఇంట్రెస్ట్ కట్టుకుందామా? ఇది 4,000 పెట్టుకుందామా? ఆలోచించండి. ఈరోజు, రేపు ద్రవ్యోల్బణం వగైరా ఇవన్నీ లెక్కేసుకుంటే కాస్తో కూస్తో వేతన జీవులకి ఏదో ఇంక్రిమెంట్ పడుతూ ఉంటుంది. కాస్తో కూస్తో రూపాయి వచ్చే అవకాశం ఉన్నప్పుడు ఇది పెట్టేసుకోవడం మంచిదండి. అంటే ఎక్స్‌పర్ట్స్ ఏం చెప్తున్నారంటే హౌసింగ్ లోను మీరు ఎంత పెంచుకుంటే వాళ్ళు కూడా రికమెండ్ చేస్తారు. ఎక్కువ పెట్టుకోండి సార్, ఎక్కువ పెట్టుకోండి బావుంటుంది అది అని. నేను కూడా అదే ఆశపడి ఈ ట్యాక్స్ వగైరా ఇవన్నీ కలిసొస్తాయి కదండీ గవర్నమెంట్ ఎంప్లాయీస్‌కి అని పెట్టుకున్నాను. ఎక్కడో పప్పులో కాలేశానో నాకు తర్వాత అర్థమైంది. తర్వాత పూర్తిగా ఇల్లు వదిలించేసుకున్నానని చెప్పాను కదండీ! అద్దిల్లే సుఖమని నాకు అనిపించింది. పర్సనల్ ఒపీనియన్ సుమ, వేరే ఏం కాదు. సో, మరి ఈ జాగ్రత్తలు తీసుకుంటే మళ్ళీ నేను ఈసారైతే నేను తీసుకోవడం అంటూ జరిగితే ఇలాగే చేస్తానండి. సో, ఇక్కడ కామెంట్‌లో మీ ఒపీనియన్ కూడా చెప్పండి. సో, మరి ఇక్కడ ఎంతొచ్చింది చూసారు గదా! టోటల్ ఇక్కడ సేవింగ్స్ ఎంతొచ్చింది? 14,30,041 రూపాయలు ఇక్కడ సేవింగ్స్ వచ్చిందండి. ఇదండి టిప్స్. మీకు అర్థమైందా? ఇక్కడ ఇంకొక 5 విషయాలు మీకు షేర్ చేస్తాను వాడు చెప్పినవే. సో, షార్టర్ లోన్ టెన్యూర్ సెలెక్ట్ చేసుకోండి. 20 ఏళ్ళొద్దు, 15 సెలెక్ట్ చేసుకోండి. వీలైతే 10, 12 మీరు చేసుకోగలిగితే అది చేసుకోండి. ఈఎంఐ చూసారు కదా! జస్ట్ రూ. 4,486 పే చేస్తే ఏది 30 ఏళ్ల నుంచి 41,000 చేస్తే 14,30,000 పైన మిగిలిందండి. అలాగే ఇంకొకటి ఉంది లోయర్ ఇంట్రెస్ట్ రేట్ అనేది వాళ్ళేదో ఫిక్స్డ్ అంటారు. ఇప్పుడు ఫ్లోటింగ్ లేదు కానీ అవకాశం ఉందండి. బ్యాంకులతో జాగ్రత్తగా బార్గెయిన్ చేస్తే 1%, 0.5% తగ్గించే అవకాశం ఉంది. సిబిల్ స్కోర్‌ని బట్టి, మనకున్న పరపతిని బట్టి, మనకున్న తెలిసిన తనాన్ని బట్టి అంటే బ్యాంక్ మేనేజర్, ఫీల్డ్ ఆఫీసర్ తెలిసిన వాళ్ళు ఉంటే ఇక్కడ కూడా అవకాశం ఉందని చెప్తున్నారు. ఇది కూడా వాడుకోండి. సో, మరి ఇక్కడ గుర్తుంచుకోండి ప్రిన్సిపల్ అమౌంట్ కంటే కూడా అర్థమవుతుందండి. లోన్ ఎక్కువ పే చేసేస్తున్నాము. ఇది చూసుకోండి. సో, మరి ఇంకొక సలహా ఏంటంటే ఎప్పుడుంటే అప్పుడు కట్టేసుకునే అవకాశం ఉంది. ఐ మీన్ ప్రిన్సిపల్ అమౌంట్‌ని తగ్గించుకోండి అంటున్నారు. ఎప్పటికప్పుడు ఓ 1,00,000 ఉంది ఈరోజు చేతిలో కట్టేయండి. రేపు ఓ 1,00,000 ఉంది కట్టేసేయండి అంతే. ఇంక ఫైనల్‌గా చెప్పొచ్చేది ఏంటంటే లాంగర్ లోన్ టెన్యూర్స్. ఇంకా నేను 20 సంవత్సరాలే లాంగర్ అనుకుంటున్నాం ఈ వీడియోలో. కొంతమంది మహానుభావులు ఇంకా పెంచారండి. 25, 30 పెట్టిన వాళ్ళున్నారు. వాళ్ళు జాగ్రత్త పడండి. సో, మరి ఇక్కడ మీ ఒపీనియన్ చాలా చాలా ఇంపార్టెంట్. కామెంట్‌లో మీ ఒపీనియన్ చెప్పండి దయచేసి.